నమస్తే, నేను కవిత. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. గుంటూరు జిల్లాకి సంబంధించి 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో వేమూరు ఒకటి. ఇది బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్ల పరిధిలోకి వస్తుంది. వేమూరు 2009 డీలిమిటేషన్లో భాగంగా ఏర్పడింది. ఇక్కడ వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు మంత్రి నక్కా ఆనందబాబు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ కొడతారు నక్కా ఆనందబాబు. మరి విజయంపై తన ధీమా ఎలా ఉంది? తనకే ఓటు ఎందుకు వేయాలి, ఎందుకు వేస్తారని తను భావిస్తున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి ఆనందబాబు గారు. సో హ్యాట్రిక్ కొట్టే లిస్ట్లో మీరు కూడా ఉండబోతున్నారు. ఎందుకని మీకే ఓటేయాలని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు, వేమూరులో ప్రజలు మీ వైపు ఎందుకు చూస్తున్నారని మీరు భావిస్తున్నారు? నేను నాయకుడిగా కాదు, సేవకుడిగా పనిచేశాననే నమ్మకం నాకుంది. ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. నాతో పాటు నా పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల కాలంలో అందించినటువంటి కార్యక్రమాలు, అవి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా జరిగినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభావితం చేయబోతా ఉన్నాయి. ఖచ్చితంగా 100కి 100% అలాగే గెలవబోతా ఉన్నాను. ఇవాళ డెల్టా ప్రాంతం మాది, కృష్ణా పశ్చిమ డెల్టాకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 100కి 80% పైన వ్యవసాయ ఆధారంగా జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలు. ఇవాళ కృష్ణా నదీ జలాలు రాను రాను అడుగంటిపోయి డెల్టా బీడుబారిపోయే పరిస్థితులు కనపడుతున్నటువంటి రోజుల్లో ఒక ముందు చూపు, దూరదృష్టితో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నిర్మాణం చేయబట్టే గోదావరి జలాలని కృష్ణానదిలో అనుసంధానం చేసి నీటిని పంపించబట్టి ఇవాళ డెల్టాలో ప్రతి వ్యవసాయదారుడు కూడా సాగు చేయగలుగుతా ఉన్నాం 4 సంవత్సరాల నుంచి కూడా. ఎవరు కూడా మర్చిపోలేనటువంటి అంశం అది. ఎందుకంటే నదుల అనుసంధానం అనేది ఒక కళ. ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారు, కానీ ఎవరు వాళ్ళ కళ. ఇవాళ నదుల అనుసంధానం, గోదావరి జలాలు కృష్ణానదిలో అనుసంధానం చేసి ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల లబ్ధి పొందుతుంది మేము, మా డెల్టా ప్రాంతం. ఇవాళ టోటల్గా ఈస్టర్న్ డెల్టా కానీ వెస్టర్న్ డెల్టా కానీ 13 లక్షల ఆయకట్టు ఉంది. అందులో వెస్టర్న్ డెల్టా 5,70,000 ఎకరాలు, గుంటూరు జిల్లాకు సంబంధించి 5,10,000 ఎకరాలు ఉంది. ఇవన్నీ అందులో మేజర్ పోర్షన్ నా నియోజకవర్గంలో ఉంది. మా వాళ్ళందరూ కూడా పెద్ద రైతులు కావచ్చు, చిన్న రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వ్యవసాయదారులందరూ కూడా ఇది అర్థం చేసుకున్నారు. ఇలా చంద్రబాబు గారి యొక్క దూరదృష్టి, ముందు చూపుని ఇలా వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. ఒకటి. రెండోది కాకపోతే అభివృద్ధి. స్వాతంత్రం వచ్చి 72 ఏళ్ళు అయింది. ఏ రోజు జరగనటువంటి అభివృద్ధి అలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇలా రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిద్ది ఏంటి అనేది అందరూ భయపడ్డటువంటి పరిస్థితుల నుంచి ఇలా ఊహించని రీతిలో అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్రంలో గోదావరి జలాలను కృష్ణానది అనుసంధానం చేయటమే కాదు, పట్టిసీమ కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు 68% పూర్తయింది ఇప్పుడు పనులు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అది ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి కేసీఆర్ లాంటి శక్తులు ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇక్కడి నుంచి పోలవరంలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుందని పిటిషన్లు పెట్టినా, ఏది చేసినా ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్ళిపోయి పోలవరం నిర్మాణం నా బాధ్యత ఒక ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నిర్మాణాన్ని కూడా నా ప్రాంతంలో దాదాపు 10,000 మంది చూసి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. నా నియోజకవర్గం నుంచి 10,000 మంది పోలవరం ప్రాజెక్ట్ చూసి వచ్చారు. ఇవన్నీ కూడా ఉండాలి, మొత్తం కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది ప్రజలందరికీ తెలుసు. రైతులతో 34,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ఇచ్చి సహకరిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా చెడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పోలవరాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పట్టిసీమ, ఒట్టిసీమ దండగా అని చెప్పి మాట్లాడి పట్టిసీమ చెడగొట్టాలని ప్రయత్నం చేసినవాడు జగన్మోహన్ రెడ్డి. ఈ డెల్టా, పర్టికులర్గా మా డెల్టాకు సంబంధించి అసలు ఓట్లు అడిగే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. డెల్టా ద్రోహులు వాళ్ళు. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలోనే ద్రోహం చేశారు.
ఎస్, ఇప్పుడు నక్క ఆనంద్ బాబు గారు ఎంత సాఫ్ట్గా కనిపిస్తారో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా అంతే సైలెంట్ ఓటింగ్ అనేది కనిపిస్తుంది. బయటపడరు యూజువల్గా ఎవరు కోటేస్తున్నారా లేకపోతే ఎవరు గెలవబోతున్నారు అనేదాన్ని. మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే వేమూరుకి సంబంధించి మీరు చేసినటువంటి పథకాలు కావచ్చు, కార్యక్రమాలు, ఎలా మీరు వాళ్ళ నాడిని పట్టుకున్నారు? మీరు గతంలో మీరు అన్నట్టు ఉండేది, చాప కింద నీరులా ఉండేది, అర్థమయ్యేది కాదు కొంత, కానీ గెలుపు అనేది అర్థమయ్యేది. కానీ ఇంత స్పష్టంగా అర్థమైన పరిస్థితి ఇప్పుడే కనపడతా ఉంది. ఎందుకంటే ఒక సంతృప్తి, సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు మేము సర్వేలు చేసుకుంటా ఉన్నాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం. 100% సంతృప్తి రావాలని మేము కోరుకున్నాం. అది స్పష్టంగా కనపడుతుంది. 80% డోకా లేకుండా ఓ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మాకు కనపడుతుంది. మా 10 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా వాళ్ళ మధ్య తిరిగి వాళ్ళ మధ్య ఉన్న వ్యక్తిని ఆ మాత్రం స్టడీ చేయలేని అనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను అర్థం చేసుకోగలను. కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుతా ఉంది అది. ఇప్పుడు వేమూరుకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ వ్యవసాయదారులు చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు అనేవి లేకపోతే కొత్తగా వచ్చినటువంటి కార్యక్రమాలు అనేవి వాళ్ళ వరకు ఎంతవరకు రీచ్ అయ్యాయి? వాళ్ళ దాకా వాళ్ళలో ఉన్నటువంటి సాటిస్ఫాక్టరీ లెవెల్ ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు రైతు రుణమాఫీ ఉంది, 51,000 ఖాతాలకి జమ అయింది. 51,000 మంది రైతాంగానికి ఆ బెనిఫిట్ అనేది లబ్ధిదారులు ఆ బెనిఫిట్ పొందారు. అదేవిధంగా మిగిలిన మీరు అన్నట్టుగా పెన్షన్స్ 33,000 పెన్షనర్స్ ఉన్నారు నా దగ్గర. డ్వాక్రా సంఘాలకు సంబంధించి 54,000 సభ్యురాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ డైరెక్ట్ బెనిఫిట్ ఉంది కదా, అవి అందరికీ. అది అక్కడ ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. కంప్లీట్ 100% సాచురేషన్ మోడ్లో అందించాం. హౌసింగ్, గృహ నిర్మాణం, అడిగిన వాళ్ళకల్లా ఇళ్ళు ఇచ్చాం. ఇంకా నా దగ్గర ఇంకో 2-3 వేలు శాంక్షన్ చేయాల్సినవి ఉన్నాయి. అడగటమే ఆలస్యం, శాంక్షన్ చేశాం. ఆ విధంగా చేస్తాం. 1,50,000 ఇవాళ ఎస్సీ ఎస్టీలకి నేను నా శాఖ సంబంధించి ముఖ్యమంత్రి గారు మరి ఇంకొక 50,000 అదనంగా కూడా ఇవ్వటం జరిగింది. మేము చాలా వాళ్ళు ఆ తృప్తి కనపడతా ఉంది. ఇదే విధంగా అన్ని యాంగిల్స్లో ఇలా డెవలప్మెంట్ కింద స్థాయిలో మాది డెల్టా ప్రాంతం, నల్లరేగడి నేల, వర్షం పడితే మోకాళ్ళ బురద ఉంటుంది. పల్లెల్లో ముఖ్యంగా దళిత వాడలు కానీ బీసీ కాలనీలు కానీ, ఈ జిల్లాలో అత్యధికంగా దళితుల జనాభా ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నాది, వేమూరు నియోజకవర్గం. సప్లాన్ ఫండ్స్ ఇతోధికంగా 100 కోట్లు తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ 100% సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. కొన్ని దశాబ్దాల కాల ఆ దళిత వాడలు బాగు చేయటం అనేది ఎప్పుడు ఎవరి వల్ల కాల. ఇవాళ నాకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఇచ్చిన అవకాశం. ఒక విధంగా వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ అవకాశం ఇచ్చాడు. నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేశాను, నా ప్రజల కోసం ఉపయోగించాను. అందరూ హ్యాపీగా ఉన్నారు. మిగిలిన ఫండింగ్స్, మిగతా ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ లేకపోతే 14th ఫైనాన్స్ కానీ ఎంపీ ల్యాడ్స్ కానీ ఇవన్నీ పెట్టి బీసీ కాలనీస్, ఓసీ ఏరియాలన్నీ కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం. ఆ నల్లరేగడి నేలలో వర్షాలు పడితే అదంతా కూడా స్టాగ్నేటెడ్ వాటరు, అంతా మురికి, ఇవంతా పెరిగిపోయి చాలా ఇబ్బందులు ఉంటా ఉండేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా దాదాపు 75% పరిష్కరించగలిగాం. ఇవన్నీ మౌలిక వస్తువుల కల్పనకి చేస్తున్నటువంటి కృషి. ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర లేకపోతే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయించాం, ధాన్యం కొనుగోలుకి చేయించాం, జొన్న కొనుగోలు చేయించాం. జొన్నకి 200 రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవి కూడా వస్తాయి ఈ నెలలో. గతంలో కూడా ఇచ్చాం. ఎప్పుడూ లేని విధంగా పసుపుకి గిట్టుబాటు ధర లేకపోతే పసుపు కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయించినటువంటి పరిస్థితి. మినుము పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి. యాంత్రీకరణకు సంబంధించి యంత్రాలు ఎప్పుడూ లేదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశాం. ఈరోజు అన్ని రకాలుగా వ్యవసాయదారుడికి అవసరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం మద్దతుగా ఒక పక్షపాతిగా వ్యవహరించి పనిచేసింది. దాన్ని మా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి, పని చేస్తున్నాయి, స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అసలు ఒక పార్టీ కింద మేము చూడలేదు. అతనికి అర్హత ఉందని కూడా నేను భావించట్లేదు. మా ప్రజలను అదే అడుగుతున్నాను, మా ప్రజలు లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎంత లేదని చెప్పుకున్నా, వాళ్ళ ఫ్యాక్టర్ అనేది లేదని చెప్పుకున్నా, మనకి రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, ఎలక్షన్స్కి చాలా తక్కువ సమయం మిగిలిపోయింది, ప్రచారానికి కూడా మిగిలిపోయింది. ఎంత కాదనుకున్నా జరిగేటువంటి ఒక రకమైనటువంటి పాలిటిక్స్ ఉంటాయి. వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలనేది, ఓటర్లను ఎలా వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి కొన్ని జిమ్మికులు కూడా జరుగుతుంటాయి. ఎలక్షన్స్లో లేట్ నైట్ జరిగేటువంటి కొన్ని పాలిటిక్స్ ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి వాళ్ళు ఎలా అవేక్గా ఉండాలంటారు? వాళ్ళు ఎలా ఒక కాన్షియస్తో ఓటేయాల్సిన అవసరం ఉందంటారు? ఓటర్లకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఆ లేట్ నైట్ పాలిటిక్స్ వాళ్ళు ఏం చేస్తారా అనే దానికంటే మాకైతే అవసరం లేదు.
వాళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఇప్పుడే మొదలుపెట్టారు. అయితే నా భయం వల్ల ఏంటంటే ఈ 10 రోజుల్లో ప్రశాంత వాతావరణంలో ఉండేటువంటి పల్లెల్లో ఏం చిచ్చు పెడతారని నాకు డౌట్. వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి నాయకుడి మనస్తత్వం అది. ఆ కింద ఉన్నవాళ్ళు కూడా అదే బ్యాచ్, రిఫ్రాపర్స్ అంతా ఉంటారు ఆ పార్టీలో. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ అనేది ఆలోచన తప్ప, ఓటర్ అయితే క్లియర్గా డిసైడ్ అయి ఉన్నాడు. ఇంకా పోతే ఏంటంటే డబ్బు, మీరు చెప్పే లేట్ నైట్ వ్యవహారాలకి రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ దిగినాయి. వాడు కేసీఆర్ పంపిణీ కానీ, నరేంద్ర మోడీ అమిత్ షాలు పంపించినాయి కానీ, డబ్బుల మూటలు దిగినాయి వాళ్ళ దగ్గర. అవన్నీ ఎట్లా చేసి ఏం చేయబోతా ఉన్నారు, ఆ విషయాల్లో మేము అప్రమత్తంగా ఉంటాం, ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి విలేజ్లో కూడా అదే చెప్తున్నా. ఈ మంచివాళ్ళు కాదు వీళ్ళు, ఈ దుష్ట శక్తులు, కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఈ 10 రోజులని మాత్రం నేను మా ప్రజలకు కూడా విన్నవిస్తా ఉన్నా. ఏది ఏమైనా వాళ్ళ ఆటలు సాగవు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వేమూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. 150 పైన 150+ విజయం సాధించబోతా ఉన్నాం. సో అలాంటి దుష్ట శక్తులను కూడా ఎదుర్కొని మేము విజేతలుగా నిలబడతామని మీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీకున్నటువంటి బలాలు ఏంటి? ఎదుటి ప్రత్యర్థి కంటే కూడా మీకే ఓటు పడుతుంది, మీకున్నటువంటి బలం ఏంటని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పాను కదా, నేను చేసిన పనులు మంచి ఒక సేవకుడిగా నేను అందించినటువంటి సేవలు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ఈ ప్రజల సంక్షేమం కోసం కానీ, ఒక విజనరీ ముఖ్యమంత్రిగా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా భవిష్యత్ తరాల కోసం ఆయన చేస్తున్నటువంటి సేవ. ఆయన ఏం చెప్తున్నాడు, మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత అని ఆయన చెప్తుంటే, ఈయన 11 కేసుల్లో ముద్దాయి, రోజు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కోర్టు పక్షి. ఈ విచారణ ఈ కేసులన్నీ విచారణ పూర్తయితే ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. అది ఎన్ని సంవత్సరాలు పడిద్దని తెలియదు. 60 కోట్ల కుంభకోణానికి తమిళనాడులో 6 సంవత్సరాలు శిక్ష పడింది శశికళకి, జయలలిత బతుకుంటే జయలలిత కూడా ముద్దాయే. 6 సంవత్సరాలు పడింది. 43,000 కోట్లకి ఎన్ని సంవత్సరాలు పడింది? 6,000 సంవత్సరాలు పడాలి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అంటే, ఇతను తప్పించుకోవాలి, ఈ కేసుల నుంచి విచారణ నుంచి తప్పించుకోవాలి, ఈ కేసుల నుంచి బయటపడాలంటే ముఖ్యమంత్రి కావాలి. తపన అందుకు. ముఖ్యమంత్రి అయితే ఈ కేసుల నుంచి ఉపశమనం పొందొచ్చు అనే ఆశ. అంటే అతని భవిష్యత్తు కోసం ప్రజల్ని భద్రత అడుగుతా ఉన్నాడు. అది భద్రత అతను ముఖ్యమంత్రి చేసుకోవడం మీ బాధ్యత, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను సేవ్ అవ్వాలని చెప్పి అతను అడుగుతా ఉన్నాడు. అదే ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, ఇది ఆలోచించండి విజ్ఞప్తి అని. ఖచ్చితంగా ఆలోచనలో పడ్డారు ప్రజలు. ఏ ఎజెండాతో ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఏ అంశాల మీద బేస్ చేసుకొని జరుగుతున్న ఎన్నికలుగా వీటిని భావిస్తున్నారు మీరు? నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకపరుస్తూ అడ్డగోలుగా ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సైంధవుడు లాంటి జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క, అదేవిధంగా ప్రజలు అత్యధిక శాతం 90% పైన ప్రజానీకానికి సంబంధించినటువంటి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ యొక్క మంచి చెడులు ఆలోచన చేసే విధానంలో ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ విధంగా జడగొట్టాలనే ఆలోచనలో ముందుకు పోయేటటువంటి జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో సౌఖ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోవాలనే ఒక విజన్తో పోయేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్క, అన్ని వర్గ వైషమ్యాలతో కొట్టు రావాలి, అశాంతి వాతావరణం అలజడులు సృష్టించాలి, ఈ మనస్తత్వంతో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మంచిగా గెలిచిద్ది. కాబట్టి ఖచ్చితంగా 100% చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, మా పార్టీ, మన పార్టీ 100% విజయం సాధించింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయని మీరు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ప్రతి విలేజ్కి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వెళ్ళి దాదాపు ప్రజల్లోకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు వెళ్ళి 90% ఖచ్చితంగా వెళ్ళినాయి. ఇంకేదన్నా కొంత 1-to-1 పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మాకేంటంటే ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఉన్నటువంటి పార్టీ. మొట్టమొదటి కూడా ఇవాళ పార్టీ ఫార్మేషన్ డే, 38వ ఆవిర్భావ దినోత్సవం. ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ ఏ పార్టీకి లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఆ కమిట్మెంట్ తోటే ఎలక్షన్ కాబట్టి ముందుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా కష్టాలు, పార్టీలో ఉండే కష్టాలు నష్టాలు వాళ్ళు వేరు చేయడానికి, బుధస్కంధాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్లాలి మా కార్యకర్తలు. ఈ 10 రోజులు ఆ 10% కూడా రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. తప్పనిసరిగా 100% ప్రజలు మమ్మల్ని పూర్తి స్థాయిలో మా కార్యక్రమాలను అర్థం చేసుకొని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. దీవించే విధంగా
ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద మేము ప్లాన్ చేసుకుంటాం. ఎస్, పార్టీకి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. అలాగే నక్కా ఆనంద్ బాబు గారు కూడా ఒక డెడికేటెడ్ వర్కర్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా 175 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎంత వస్తుంది, 25 పార్లమెంట్లో ఎన్ని వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 175 వస్తాయి అంటున్నాను నేను. ఎందుకంటే పులివెందులు కూడా గెలవాలి. పులివెందులు అభివృద్ధి కూడా వాళ్ళు ఏ రోజు చేయలే. వాళ్ళ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చేస్తే, అభివృద్ధి చెందితే నాగరికత జ్ఞానం పెరిగిద్ది. జ్ఞానం పెరిగితే వీళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకోరు. అందుకని వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు ఎప్పుడు డెవలప్ చేయలే. పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు అగంత చంద్రబాబు నాయుడు గారిది. అది అక్కడ ప్రజలు అర్థం చేసుకుంటారని ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. పులివెందులు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. పార్లమెంట్కి సంబంధించి 25 స్థానాలు గెలుస్తాం. గెలిపించాలి ప్రజలు. 25 స్థానాలు గెలిపిస్తేనే రేపు ఆంధ్రప్రదేశ్ యొక్క సత్తా ఏంటో కేంద్రంలో నరేంద్ర మోడీని దింపడానికి, చంద్రబాబు నాయుడు గారు అనుకున్న విధానంలో ప్రధానమంత్రి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు మనం పూర్తిగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 25 స్థానాలు కూడా గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గెలుస్తారని నమ్మకం నాకుంది. ఆ దిశగా ఓటర్లు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా ఇప్పటివరకు కనపడుతుంది అయితే ఆ విధంగానే కనపడతా ఉంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా హ్యాట్రిక్ కొట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ విత్ లీడర్తో ముఖాముఖి విత్ నక్కా ఆనంద్ బాబు గారు. తాను ఖచ్చితంగా గెలిచి తీరుతాను, గతంలో వచ్చిన మెజారిటీ కంటే 10 రెట్లు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంపీ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా గెలుచుకుంటామని చెప్తున్నారు. మరి ఓవరాల్గా ఏం జరగబోతోంది, ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు సీట్లు వస్తాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ APN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.